ఇన్ని రోజులు రాని మీరు ఈ రోజు బయటికి రావడానికి గల కారణం ఏంటి? ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత గత 9 నెలల నుంచి ఎదురు చూస్తున్నాం. ఈ ప్రభుత్వం ప్రజాపాలన అంటున్నారు, మా కోసం ఏమైనా చేస్తుందేమోనన్న ఆశతో ఉన్నాం. కానీ ఇన్ని రోజుల వరకు కూడా మాది ఏం పట్టించుకోవడం లేదు. కాబట్టి అందుకే ఈరోజు 11 సంవత్సరాలుగా బదిలీల కోసం ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులందరము ఈరోజు ముక్కుమ్మడిగా పాఠశాలలకి సెలవు పెట్టి ఇక్కడికి వచ్చి నిరాహార దీక్షలో పాల్గొనడం జరుగుతుంది. మరి అసలు ఫస్ట్ మీ ప్రధాన డిమాండ్లు ఏంటి? మరి మా ప్రధాన డిమాండ్లలో మొదటిది ప్రభుత్వానికి పైసా ఖర్చు లేని బదిలీలు. ఎందుకంటే 11 సంవత్సరాలు 12 సంవత్సరాలుగా ఒకే పాఠశాలలో పనిచేయడం వల్ల అక్కడ ఉపాధ్యాయ వ్యవస్థ అంటే విద్యా వ్యవస్థ మొత్తం కూడా కొద్దిగా స్తబ్దంగా మారింది. సో దాని నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా బదిలీలు జరగాలి. రెండవది, ప్రభుత్వం ఆల్రెడీ మాకు జీతాలు ఇస్తుంది, కానీ అది 010 పద్ధతి ద్వారా రావడం లేదు. ఆ 010 పద్ధతి ద్వారా జీతాలు రావాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులందరికీ ఉద్యోగులందరికీ బదిలీలు పదోన్నతులు చేపట్టారు. కేవలం జరగని బదిలీలు పదోన్నతులు జరగని ఏకైక ఏదైనా ఉందంటే అది ఒక మోడల్ స్కూల్ వ్యవస్థ మాత్రమే. కాబట్టి తక్షణం మాకు బదిలీలు చేపట్టాలని ముఖ్యమంత్రి గారిని ఈ వేదిక ద్వారా కోరడం జరుగుతుంది. ధన్యవాదాలు.